జెండా జనసేన ప్రభ ఎలగాలి ఎప్పుడు, ఎందుకంటే ఇది శాశ్వతంగా ఉండేది కాబట్టి. అయిపోయిన తర్వాత ఎవరికి ఎయిటమే ఉన్న వరకు వెంకట వెంకట పూజారు కూడా బాబాయ్ వెంకట వెంకట ముందు పసుపు పోయి చూడండి మొత్తం చూడండి. ఓకే వచ్చింది ఇప్పుడే. నీకు పెడతారు వాళ్ళు, నువ్వు తీసుకో. ఇక్కడ ఏదైనా తగ్గచ్చు కానీ పెద్దోళ్ళకి వెళ్ళారు నా మనమే. కొబ్బరికాయలు పడుతున్నాం ఒక్కడికి. ఇప్పుడు ఆడింది జూన్ 2, ఇప్పుడు ఆడింది జూన్ 2. తొందరే ఉంది లేదా ఆలస్యం అయితే జెండా ఎగరేసే తేదీ చదువుతుండు. ఈరోజు మన బల్లెగడ్డ ఇది జనసేన అడ్డ. ఇక్కడ జనసేన అంటే మరి రంగా సెంటర్ అంటే జనసేన. అట్లాంటి ఈ సెంటర్లో ఒక ప్రధానమైన సగర్వంగా మన పార్టీ జెండాను ఆవిష్కరించాలనే ఉద్దేశంతో ఈరోజు గురజాల నియోజకవర్గంలోని మరి జనసేన పార్టీ నాయకులు మునగా వెంకట్ కానీ, అడపా వెంకట్ అధికార ప్రతినిధి, తర్వాత మరి దాచపల్లి మండల కన్వీనర్ కిషోరు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మరి ఇక్కడ గురజాల మండల అధ్యక్షుడు దీనికి కంకణం కట్టుకున్నాడు. ఇప్పుడు నరసింహరావు నిజంగా ఈ విషయంలో అతనిదే యాక్టివ్ రోల్ కాబట్టి ఇప్పుడు నరసింహరావుని ఈ సందర్భంగా అభినందిస్తున్నా. 10 ఏళ్లకి జనసేన పార్టీ చెందిన 12 ఏళ్ళకి మనం మన ఏది జనసేన అడ్డాలో జెండాని ఆవిష్కరించుకోవడం కోసం ఈరోజు శంకుస్థాపన చేస్తున్నాం. మరి ఖచ్చితంగా ఈ శంకుస్థాపన ఈరోజు జరిగింది. జూన్ 2వ తారీఖున ఆవిష్కరణ అందరి సమక్షంలో. జూన్ 2వ తారీఖున జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ మొత్తం జిల్లా నాయకుల్ని పిలిపించి, కాన్స్టిట్యున్సీ నాయకులందరినీ పిలిపించి ఘనంగా వేలాది మందితోటి మనం దీన్ని జరుపుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన. చాలా సంతోషమైన రోజు, ప్రత్యేకమైనటువంటి రోజు. గురజాల
గడ్డ జనసేన అడ్డ మీద జనసేన గడ్డ మీద జనసేన జెండా ఆవిష్కరించడం అనేది శుభప్రదాయకమైనటువంటి విషయం. మరి దానికి పూనుకున్నటువంటి మండల అధ్యక్షుడు నరసింహరావు గారు కానివ్వండి, మరి వారికి వెనకుండి అంతా మంచి సలహాలతో నడిపించేటటువంటి పెద్దలు బడిదల శ్రీనివాసరావు గారు కానివ్వండి, జనసేన ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి పెద్దలు కానివ్వండి, వారందరి ప్రోద్బలంతో వచ్చే 2వ తారీఖే పెద్దల అందరి సమక్షంలో, జిల్లా నాయకుల సమక్షంలో జెండా ఆవిష్కరణ జరగడం అనేది, ప్రకటించడం అనేది శుభప్రదాయం. ఈ కార్యక్రమం దిగ్విజయవంతంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. మన సర్వాది నారాయణ గారు చెప్పినట్టు ఖచ్చితంగా దీన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్ళాలి. అట్లాగే ఈ గురజాల మండలంలో కాపుల్లో నాకు ఇష్టమైన నాయకుడు సర్వాది నారాయణ. ఎందుకంటే 25 సంవత్సరాల క్రితం 20 ఏళ్ల క్రితమే పులిపాడే కాదు, మేము నాయుళ్ళం గంగారం ఉంది, మా గంగారానికి కూడా హక్కు ఉంది, అధికారం ఉంది, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకుంటే మా ఊళ్ళో మా ఇష్టం వచ్చినట్టు మేము ఎందుకు ఉత్సవాలు చేసుకోకూడదు అని అడ్డం తిరిగి మరి ఆ రోజు ఉత్సవాన్ని జరిపించిన ఘనత కూడా సర్వాది నారాయణది. కాబట్టి ఇట్లాంటి యొక్క నాయకుల యొక్క మార్గదర్శకత్వాన్ని, మాకు వయసు పెద్ద అయితే కావచ్చు కానీ వాళ్ళ మార్గదర్శకత్వంలో అట్లాగే యూత్ భీమా వెంకటేశ్వర్లు ఉన్నాడు, ఏదైనా ఎనకుండా నడిపిస్తూ ఉంటాడు. అట్లాగే గంగారంలో చాలామంది నాయకులు ఉన్నారు, రవి, ఇట్లా బుక్కిశెట్టి, కోటేశ్వరరావు, వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలు కూడా తీసుకొని ఆ రోజు ఎక్కువ మంది జనాన్ని గ్యాదర్ చేసుకొని, అట్లాగే పిడుగురాళ్ళ నుంచి మరి అడపా వెంకట్టు, మునగా వెంకట్టు వీళ్ళ సారథ్యంలో దాచిపల్లి మండలం పాముల కిషోర్ గారి సారథ్యంలో ఎక్కువ మందితోటి మనం ఉప్పి నరసింహరావు ఆధ్వర్యంలో మనం జెండా ఎగరేసుకోవాలని కోరుకుంటూ మరి ఇప్పుడు ఈరోజు గురిజాల నియోజకవర్గము గురిజాల టౌన్లో జనసేన జెండా ఆవిష్కరణ కోసం శంకుస్థాపన చేయడం అనేది చాలా సంతోషించదగినటువంటి విషయము. దీనికి ఇందాకలా బడిదల శ్రీనివాసరావు గారు చెప్పినట్లుగా ఆయన మొదటి నుంచి కూడా ఇక్కడ గురిజాలలో జనసేన పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి కూడా నాయకత్వం వహిస్తూ ఈరోజు జిల్లా కార్యదర్శిగా ఉండి గురిజాల పట్టణంలో కానీ గురిజాల చుట్టుపక్కల గ్రామాల్లో కానీ జనసేన బలోపేతానికి ఎంతో కృషి చేస్తూ ఈరోజు జనసేన జెండా మనకి గురిజాల పట్టణంలో అత్యంత అవసరం అని చెప్పేసి మన గురిజాల మండలం యొక్క మండలాధ్యక్షులు శ్రీ ఉప్పి నరసింహారావు గారు, అలాగనే ఈ గ్రామాధ్యక్షులు గంగవరం కానివ్వండి, ఇటు ఉన్నటువంటి అన్ని గ్రామాల అధ్యక్షులు వీళ్ళందరూ కూడా ఇక్కడ జనసేన జెండాను ఆవిష్కరిద్దామని చెప్పేసి కొనుక్కొని అంగరంగ వైభవంగా దీనిని అతి త్వరితగతిన దీన్ని పూర్తి చేసి ఆయన ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా జూన్ 2వ తారీఖున భారీ ఎత్తున దీన్ని ప్రారంభోత్సవం చేయాలని చెప్పేసి దీనిని ఈరోజు ఆవిష్కరించారు. దీనికి సహకరించబోతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీనికి ఎటువంటి విఘ్నాలు కలగకుండా అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం జరగాలని చెప్పేసి నాకు ఈ అవకాశాన్ని జై జనసేన. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు గురిజాల పట్టణంలోనే రంగా సెంటర్లో జెండా బొమ్మ జనసేన పార్టీ జెండా బొమ్మ యొక్క శంకుస్థాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన నాయకులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ ఈ సెంటర్లో జెండా దిమ్మ ఏర్పాటు చేయాలనేది మా జిల్లా కార్యదర్శి సీనియర్ నాయకులైన బడిదల శ్రీనివాసరావు గారి చిరకాల కోరిక. ఆయన ఎప్పటి నుంచో ప్రజారాజ్యంలో పనిచేశారు. అదేవిధంగా జనసేన పార్టీ కూడా ఇక్కడ గురిజాల పట్టణంలోనే కాకుండా గుంటూరు జిల్లా వ్యాప్తంగా క్రియాశీలకంగా పనిచేశారు. ఆయన ఆధ్వర్యంలో అలాగే మండలాధ్యక్షుడు ఉప్పి నరసింహారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని శంకుస్థాపన చేయడం చాలా ఆనందకరం. అలాగే ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న ఇక్కడ లోకల్ నాయకులకి అలాగే నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి చాలా అంగరంగ వైభవంగా ఘనంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయాలని దూరం